కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు ఎందుకు అంపశయ్య మీదున్నారు? ఉత్తరాయణంలో మరణించాలనే కోరికతోటే కదా. ఉత్తరాయణంలో మరణిస్తే స్వర్గద్వారాలు తెరుచుకుంటాయన్న ఆశతోటే కదా. అసలు దైవం తనని తాను నమ్మడం కంటే మనలాంటి భక్తుల్నే ఎక్కువగా నమ్ముతుంది. అందుకే మనకిలాంటి దైవ కార్యాల్ని నెరవేర్చే బాధ్యత అప్పచెప్తుంది. నేనిప్పుడు చావు బతుకుల మధ్య ఊగిసలాడడానికి ఓ కారణం ఉంది. అదేంటనేది ముందు ముందు మీకే తెలుస్తుంది. దైవాన్ని దూషించడం తప్పని ఇప్పటికైనా గ్రహించండి. బిడ్డకు దూరమైన తల్లి ఎంతగా బాధపడుతుందో భక్తుడికి దూరమైన దైవం కూడా అంతే బాధపడుతుంది. మీ పూజలందుకొని ఆ దైవం ప్రశాంతంగా ఉండదు. వెళ్ళండి, చేసిన తప్పుని సరిదిద్దుకోండి. జగజ్జనని, లోకపావని, అమ్మా మన్నించమ్మా. అమ్మా 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 క్షమించు తల్లి, నా అజ్ఞానాన్ని మన్నించు తల్లి. నాగేశ్వరి ప్రాణాల్ని నువ్వు కాపాడలేదనే కోపంలో మూర్ఖంగా ఆలోచించాను. నీ గురించి స్తుతిస్తూ 10 మందికి మంచి చెప్పాల్సిన ఈ నోటితో నిన్ను దూషించాను. ఆ పాపానికి నా కంఠాన్ని మొగబోనివ్వకుండా ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? నిన్ను నానా మాటలు అన్న ఈ నాలుకలు చిలికలు చేయకుండా ఎందుకున్నావు? నువ్వు జరిపించే ప్రతిక్రియ వెనుక ఓ కారణం ఉంటుందని గ్రహించలేని నా మెదడు ఇంకా ఎందుకు చిట్లిపోలేదు? నీ అభయహస్తాన్ని అవహేళన చేసినందుకు నా చేతులు ఇంకా ఎందుకు చొచ్చుపడిపోలేదు? నీ విగ్రహానికి కళ్ళు లేనందువల్ల నువ్వు నిజంగానే గుడ్డిదాని వని ఎద్దేవా చేశాను. ప్రతిగా నా కళ్ళు పోకుండా ఎందుకుంచావు? ప్రపంచమంతా సస్యశ్యామలంగా ఉండటానికి కారణమైన నీ పసుపు కుంకుమల్ని తక్కువ చేసి మాట్లాడాను. నా నుదుటనున్న నీ కుంకుమను చెరిపేశాను. అందుకు శిక్షగా నా నుదుటి రాతను మార్చి నన్ను ఇంకా ఎందుకు హతమార్చలేదు? చెప్పు. నీ నామాన్ని ఉచ్చరిస్తూ జపం చేయాల్సిన ఈ జపమాలని నీ ముఖం మీద విసిరి కొట్టాను. ఈ జపమాల నాకు ఇంకా ఎందుకు ఉరితాడవలేదు? ఈ 2 చేతుల్ని జోడించి నీకు నమస్కరించనని చెప్పాను. మరి నా 2 చేతుల్ని ఖండించకుండా ఎందుకున్నావు? నాకు శక్తిని, నిర్మలమైన మనస్సుని, తేజస్సుని ప్రసాదించే నీ రుద్రాక్షల్ని విసిరి కొట్టాను. అందుకు దండనగా నా ఛాతీ చీల్చి చెండాడలేదు ఎందుకు? చెప్పు తల్లి, చెప్పు. ఇంకా ఎందుకు నన్ను ప్రాణాలతో ఉంచావో చెప్పు తల్లి, చెప్పు. సమాధానం చెప్పకుండా బిడ్డ చేసిన తప్పులు క్షమించే తల్లివని చిరునవ్వుతో చెబుతూ మౌనంగా ఉండి నాలో అపరాధ భావాన్ని పెంచి నన్ను ఇంకా బాధ పెడుతున్నావా తల్లి? వద్దు తల్లి, నేను ఇంకా అపరాధ భావంతో బతకలేదు. ఆ శ్వాసను బంధించి నీ పాదాల చెంత ప్రాణాలు విడుస్తాను.
నిన్ను ఎలా అంతం చేస్తానో చెప్పను, చేస్తాను. మాణిక్యం! ఏమైంది భైరవి? నా ఏకాగ్రతకి భంగం కలుగుతుంది. నేను స్థిమితంగా పూజలో కూర్చోలేకపోతున్నాను. ఏ ఎందుకని? ఆ నాగేశ్వరి నా కళ్ళ ముందుకొచ్చి నన్ను హెచ్చరిస్తూనే ఉంది. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. నాగేశ్వరి నిన్ను హెచ్చరించడం ఏమిటి? దాన్ని నువ్వే హతమార్చావుగా. దాని ఆత్మ నా చుట్టూ తిరుగుతుంది. నన్ను ఎలాగైనా అంతం చేయాలని చూస్తుంది. నీ చేతిలో అంతమైపోయిన దాని గురించి మరీ ఎంతగా భయపడుతున్నావేంటి భైరవి? దాన్నైతే సులభంగా అంతం చేయగలిగాను గాని నేను శక్తి చక్రం సాధించకుండా అది అడ్డుపడుతుందని నాకు అనుమానంగా ఉంది. అదేం కాదు భైరవి, నువ్వు అనవసరంగా భయపడకు. లేదు మాణిక్యం, నా మనసులో ఎందుకో కీడు శంకిస్తూనే ఉంది. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూనే ఉంది. నేను సన్యాసిని కలిసినప్పుడు కూడా వాడు నన్ను ఏదో రకంగా దెబ్బతీయాలని ఆలోచిస్తున్నాడు. అది వాడి ముఖంలో కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. వాడు నాగేశ్వరిని అడ్డం పెట్టుకుని ఏదో చేయాలనుకుంటున్నాడు. అది నీ చేతుల్లో చచ్చి బూడిది కూడా అయిపోయింది. నువ్వింకా దాని గురించి ఆలోచిస్తున్నావు. లేదు, నాగేశ్వరి శవం బూడిద కాలేదు. అసలు నా అనుమానం ప్రకారం నాగేశ్వరి శవాన్ని ఎక్కడో రహస్యంగా భద్రపరిచారనిపిస్తోంది. నాగేశ్వరి శవాన్ని భద్రపరచటమా? ఏంటి నువ్వనేది? నాది ఒట్టి అనుమానం కాదు, నిజమే అయి ఉంటుంది. ఒకసారి నీ శక్తిని ఉపయోగించి నాగేశ్వరి శవం ఎక్కడుందో తెలుసుకో. నీ అనుమానం కరెక్టే భైరవి. నాగేశ్వరి శవానికి అంతిమ సంస్కారాలు జరిపించలేదు, భద్రంగా అలాగే ఉంచారు. ఎక్కడుంచారు? నాగేశ్వరం పొలిమేరల్లోని సన్యాసి కుటీరంలో. ఏంటి భైరవి ఆలోచిస్తున్నావు? నాగేశ్వరి ఉన్న ఆ కుటీరం చుట్టూ రక్షణ వలయం లేదు కదా? లేదు, రక్షణ వలయం ఉంటే నా శక్తి అంత దూరం ప్రయాణించలేదు కదా. నిజమే. సన్యాసి దైవమే వద్దని తనకు శక్తిని ప్రసాదించే రుద్రాక్షల్ని జపమలని త్యజించేశాడు. ఇక రక్షణ వలయం ఎలా ఏర్పాటు చేస్తాడు? పరిస్థితులు ఇప్పుడు మనకు అన్ని అనుకూలంగా ఉన్నాయి. వెంటనే పథకం అమలు చేయాలి. ఏంటది? చెబుతాను. ముందు నాగేశ్వరం పొలిమేరల్లో నా కుటీరానికి వెళ్ళాలి. పద వెళ్దాం. ఏం జరిగింది? అందరూ అదోలా ఉన్నారు. నాగేశ్వర్ వాళ్ళ అమ్మగారు ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎలా ఉంది? ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు కదా? డాక్టర్లు ప్రమాదమే అంటున్నారు. పాపం, ఆవిడ చావు బతుకుల మధ్య నరకం అనుభవిస్తుంది.
ఆవిడను కాపాడే మార్గమే లేదా? ఉంది. నాగేశ్వరిని తీసుకొస్తే ఆవిడ బతకొచ్చు అంటున్నారు. నాగేశ్వర్నా? ఎలా సాధ్యం ముకుందా? అసాధ్యమని తెలుసు స్వామి. అందుకే కళ్ల ముందు ఒక నిండు ప్రాణం బలవ్వబోతున్నా ఏమీ చేయలేక మౌనంగా ఇక్కడికి వచ్చేశాం. స్వామి, మా నాన్నగారు రాసిన జాతక పుస్తకం చూశాను. అందులో నాగేశ్వరి మరణం గురించి కొన్ని వివరాలున్నాయి. ఏంటా వివరాలు? దైవకార్యం నెరవేర్చే ప్రయత్నంలో నాగేశ్వరి ప్రాణాలకు ప్రమాదం సంభవించవచ్చని, తనకు అలా మరణం సంభవిస్తే తన ఆత్మ తన శరీరాన్ని పూర్తిగా వదిలివెళ్ళక గాలిలోనూ కలిసిపోక నరకం అనుభవిస్తుందని రాశారు. ఇంకా ఏం వివరాలున్నాయి? పుస్తకంలో అంతకంటే వివరాలు లేవు స్వామి. కానీ అదే పుస్తకంలో నాగేశ్వరి గత జన్మలో ఉపయోగించిన నాగస్త్రం బొమ్మను ఈ కాగితంలో గీసి ఉంచారు. ఇది నేను నాగేశ్వరికి కూడా చూపించాను. ఇందులో ఏదో రహస్యం ఉందని మీ ద్వారా తెలుసుకోవచ్చు అనుకున్నాను, కానీ అది వీలు పడలేదు. ఈ నాగస్త్రం బొమ్మ చుట్టూ ఎర్రని గీతలు గజిబిజిగా గీసున్నాయి. అదేమిటనేది ఎంతకీ అంతుచిక్కడం లేదు. మీరు ఒకసారి దీన్ని పరిశీలించండి. మల్లన్న, నువ్వు తెచ్చింది సాధారణమైన కాగితం కాదు. ఇందులో ఉన్న గీతలు మామూలు గీతలు కాదు. నాగేశ్వరి నుదుటి రాతలు మార్చే గీతలు. అంటే నాగేశ్వరి ఆత్మ తన శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉందా స్వామి? ఉంది. నాగేశ్వరి గత జన్మలో రక్త తర్పణం చేయటానికి ఉపయోగించిన నాగాస్త్రం ఎక్కడుందో తెలుసుకుని సాధించి తీసుకొస్తే నాగేశ్వరి ఆత్మ మళ్లీ తన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ అస్త్రం ఎక్కడుందో చెప్పండి స్వామి. మా ప్రాణాన్ని పనంగా పెట్టైనా సాధించుకొస్తాం. నాగేశ్వరిని బతికించుకుంటాం. అది గరుడ వనం అనే ఓ దుష్టారణ్యంలో ఉంది. దాన్ని సాధించుకుని తీసుకొచ్చే శక్తి నీకు, మల్లన్నకి, ముకుందకి ఉంది. కాకపోతే ఆ అస్త్రాన్ని సాధించే ప్రయత్నంలో ఎన్నో దుష్టశక్తులు మీ ప్రాణాలను తీయడానికి ప్రయత్నిస్తాయి. అదే నా భయం అంతా. అమ్మవారు అండ మాకుండగా మాకు భయం ఏంటి స్వామి? ఒకవేళ ఈ ప్రయత్నంలో మా ప్రాణాలు పోయినా సంతోషంగా మరణిస్తాం. అస్త్రాన్ని సాధించి తీరుతాం. చెప్పండి, అరణ్యానికి వెళ్లేందుకు మార్గం చెప్పండి. ఇదిగోండి, మీరిద్దరూ అతని చేతిలో చెయ్యి వేయండి. కళ్ళు మూసుకుని అమ్మవారిని ప్రార్థించండి. మీరు ఆ ప్రదేశానికి వెడతారు. సిద్ధప్ప, నువ్విక్కడే నాగేశ్వరి కాపలాగా ఉండు. నేను వెళ్ళి హోమం జరిపించి వస్తాను. మల్లన్న, సన్యాసి గారు చాలా ప్రమాదకరమైన దుష్టారణ్యం అన్నారు. కానీ చూస్తుంటే చాలా సాధారణంగా ఉంది. అలా అని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ప్రమాదం ఎక్కడి నుంచైనా పొంచి ఉండొచ్చు. మనం వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ఆగండి, అసలు ఆ నాగాస్త్రం ఎక్కడుందో మనకెలా తెలుస్తుంది?
మనల్ని ఏదో ఫాలో అవుతున్నట్టుంది కదూ. ఆ, జాగ్రత్తగా ఉండాలి. పదండి.